బాగా సైన్స్ డెవలప్ అయిపోయిందని పాప భీతి తక్కువైపోతుంది. పాప భీతి తక్కువైపోతుంది. దయచేసి ఒక విషయం చెప్తున్నాను. బైబిల్లో ఉన్న దేవుడు, మన పాపముల కొరకు మరణించి లేచిన దేవుడు, మనల్ని భవిష్యత్తులో విశ్వానికి రాజులుగా రాణులుగా చెయ్యాలని మన కొరకు గొప్ప రక్షణ సిద్ధపరిచిన దేవుడు శారీరక వ్యభిచారమును, జారత్వమును అసహ్యించుకుంటాడు. ఈ మాట రాసి పెట్టుకోండి. శారీరకంగా నీవు కట్టు తప్పి ప్రవర్తిస్తే ఆ దేవునికి చాలా అసహ్యం. ఏం పర్వాలేదులే, ఫలానా ఆయన చేయలేదా, దేవుడు క్షమించలేదా, ఏం తప్పు కాదులే అని సైతాన్గాడు హానికరమైన అభిప్రాయాలు ప్రచారం చేస్తున్నాడు. ఈ రోజుల్లో సమాజంలో పవిత్రత అనేది పోయింది. చాలా చెప్పలేనటువంటి దారుణాలు జరుగుతున్నాయి. మీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై అన్న 110వ కీర్తనలో, పరిశుద్ధ అలంకారములు కలిగిన వారే యవనస్తులలో శ్రేష్ఠులు. చేతికి రింగులు, గాజులు, చైన్లు అన్నీ పెట్టుకోండి, అభ్యంతరం లేదు. దేవుని ముందు మీరు అందంగా కనబడాలంటే పరిశుద్ధతే అలంకారంగా మనం ధరించుకోవాలి. ఈ లోకమునకు మనం వేరే బ్రతకాలి. జ్ఞానం కావాలి, కానీ పాపం అక్కర్లేదు. న్యాయంగా సంపాదించిన లీగల్ మనీ మనకు కావాలి, కానీ పాపం అక్కర్లేదు. నీకెంత జ్ఞానమున్నా, ముగిస్తున్నా ప్రసంగాన్ని, నీకెంత జ్ఞానమున్నా, నీకెంత ధనమున్నా, నీవు శారీరక పాపాన్ని అసహ్యించుకోకపోతే దేవుడు నిన్నెప్పటికీ వాడుకోడు. అభిషేకాన్ని పోగొట్టుకుంటావు, దర్శనాన్ని పోగొట్టుకుంటావు. దేవుడు నిన్ను తీసి అవతల పారేస్తాడు. అని నువ్వు గొప్ప సేవ చేస్తే దేవుడేమి మూర్ఛపోడు. అయ్యి బాబు ఎంత గొప్ప సేవ చేశా అనుకోడు ఆయన. నాకు స్వీట్ అంటే చాలా ఇష్టం, కానీ ఒక కుష్ఠరోగి రక్తము, చీము, రసి కారుతున్న చెయ్యితో లడ్డూ తెచ్చి ఇచ్చాడు అనుకో, నేను తీసుకుంటానా? లడ్డు మంచిదే, కానీ పట్టుకున్న చెయ్యి బాగలేదు. అలాగే ముందు మన బ్రతుకు బాగుండాలి. క్రైస్తవ యువత శారీరక పాపమును 1000 మైళ్ళ దూరానికి విసరి కొట్టాలి, తరిమి కొట్టాలి. మనం జారత్వానికి దూరంగా పారిపోతేనే దేవుని సన్నిధి, దేవుని అభిషేకము, దేవుని హస్తం మన మీద ఉంటుంది. అప్పుడు అంత్యకాలములో దేవుని ప్రణాళిక భూమి మీద ఏదైతే ఉందో అది మన ద్వారా దేవుడు జరిగిస్తాడు. తర్వాత నిత్య రాజ్యంలో మనల్ని రాజులుగా, రాణులుగా చేస్తారు. పరలోకం అనేది పరిశుద్ధ లోకం. అక్కడికి చేరాలంటే పరిశుద్ధులే చేరుతారు. చాలా చాకచక్యంగా సైతాను కన్విన్స్ చేస్తాడు. అరే ఏం కాదు చేయవయ్యా అని. ప్రతి ఒక్కడికి అలాంటి సిచ్యువేషన్లు క్రియేట్ చేస్తాడు వాడు, పరిస్థితులు పుట్టిస్తాడు. పర్లేదులే, ఏం అంత తప్పేం కాదు అనే అంత స్థితి తీసుకొస్తాడు. నేను ఒక బుక్ రాయాలనుకున్నా, నా అంతరంగికులకు చెప్పా. మరి ఎవరికైనా గుర్తున్నదో లేదో నాకు తెలియదు. ద అనాటమీ, బాడీ అనాటమీ ఉంటుంది కదా, అంటే అంతర్గత అవయవ నిర్మాణం. నేను ఒక బుక్ రాయాలనుకున్నా, ద అనాటమీ ఆఫ్ అడల్టరీ అని. మనిషి లోపలి అవయవాల స్టడీని అనాటమీ అంటారు. వ్యభిచారము, జారత్వం అనేది ఎందుకు, ఎవడు ఎలాగా అందులో పడిపోతాడో అంతర్గత స్కానింగ్, సిటీ స్కానింగ్తో పాటు అసలు ఎందుకు వాడు ఇలా చేపిస్తాడు, ఎలా జరుగుతుంది అసలు.
మంచి మంచి భక్తులు కూడా ఎలా పడిపోతారు అనే లోగుట్టు మొత్తం బుక్కు రాయాలి అనుకున్నా. ప్రియా దేవుని బిడ్డలారా, నాకు తెలుసు హౌ ద డెవిల్ కన్విన్సెస్ ఈవెన్ ఎ గ్రేట్ సెయింట్ టు కమిట్ సిన్. కాబట్టి యవనస్తులు జాగ్రత్తగా ఉండండి. వాడు ఎన్ని వాదోపవాదాలు చెప్పినా, ఎన్ని నిన్ను ధైర్యపరిచే వచనాలు చెప్పినా, జారత్వమునకు దూరముగా ఉండడమే పరిశుద్ధత. 1 తెస్సలోనిక 4:3 మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం, అనగా జారత్వానికి దూరంగా ఉండడమే దేవుని చిత్తం.